ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి దయచేసి, ఆయన వాక్కు వినబడినప్పుడు కొందరు దాన్ని నమ్మి బ్రతికామని చాలామంది ఏమిస్తున్నారంటే ఈ రోజుల్లో సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన ఎవరో మాకు తెలియదు, కానీ ఆయన మాట మేము విన్నప్పుడు ఏదో తెలియని ఆదరణ మేము పొందాము, ఏదో తెలియని ఆనందాన్ని మేము అనుభవించాం అని చాలామంది సాక్ష్యం ఇస్తున్నారు. దాని విలువ ఏంటయ్యా అంటే, దాని ప్రాఖ్యత ఏంటయ్యా అంటే, దాని ప్రాముఖ్యత దేవుని వాక్యము సజీవమైనది కనుక ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలోనే నిలబెట్టిద్ది. దేవునికి స్తోత్రం. మరి అలాంటి మాటలు మనం శ్రద్ధగా వినాలా వద్దా? చెప్పండి. శ్రద్ధగా వింటే ఏమవుతాం? దేవుని వాక్యము శ్రద్ధగా వింటే ఐశ్వర్యవంతులు అవుతారు. బద్ధకంగా పనిచేసేవారు, బద్ధకంగా అనాలోచనంగా ఉండేవారు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. ఇప్పుడు దరిద్రులు అవుదామా, ఐశ్వర్యవంతులు అవుదామా? ఐశ్వర్యవంతులు అలా అవ్వాలంటే ఏం చేయాలమ్మా? వాక్యం చెబుతుంది, శ్రద్ధగా దేవుని మాటలు మనము వినాలి. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తీయాలి. అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి చెబుతున్న మాట, దైవజనులుగా చెప్పే మాట అక్కడ ఉందో లేదో పరీక్షించే బాధ్యత ప్రతి విశ్వాసికి ఉండునుగాక. ఆమేన్. చూడాలి, ఎందుకంటే నేటి దినాలలో భయంకరమైన దానిలో మనం ఉన్నాం. అన్ని గుడ్డిగా నమ్మకూడదు. వాక్యం ఆధారం ఉంటేనే నమ్మాలి. వాక్యం ఉంటేనే దాన్ని మనము కొనసాగించేవారమై ఉండాలి. కానీ వాళ్ళు చెప్పారు, ఇది చెప్పారు, వాళ్ళు చెప్పింది చేస్తామంటే మరి దేవుని చిత్తం ఏమైపోవాలి అని ఆలోచన చేసి మదిలో పెట్టుకొని ఈ యొక్క వాక్యాలు మీరు చెబుతున్న రెఫరెన్స్లన్నీ కూడా తీసి చదవాలి. చూడండి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్య భాగముతో దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధనంతట్లో మహిమ పొందారు నమ్ముచున్నాం ప్రభా. నీ దాసు నేను పక్షి నిలబడి ఉన్నాను ప్రభా. నా నోటికి మీరు ఫోరగా ఉండి ఇక్కడ చేరికుడు వచ్చిన బిడ్డలైన మా అందరికీ ప్రభు, అలాగే నా లైవ్ ద్వారా వీక్షించిన బిడ్డలకు నా తండ్రి, ఆయా స్థలాల్లో కూడి ఉన్న బిడ్డలను మీరు దర్శించండి. నీ మాటలు తండ్రి, వినగల చెవులను, గ్రహించగల మనస్సులు మా అందరికి మీరు దయచేయండి నాయన. ఇక నీ సన్నిధికి రాలేక వెనకబడిన సంఘస్థులు మీరు దర్శించి వారికి ఉన్న అవసరాల అక్కలు మీరు తొలగించి, అడ్డుపనులు తొలగించి మీ యొద్దకు నడిపించి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువు ఒకసారి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తనలు 84వ అధ్యాయము 10వ వచనం భాగాన్ని నేను చదువుతాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. నాతో పాటు ఒక వచనాన్ని చదవండి. నాతో పాటు వంతు పలకండి. నీ ఆవరణములో, అందరూ కూడా, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. నాకిష్టము. నిజం చెప్పండి, మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? నాకు ఇష్టము అన్నారు కదా, ఇష్టమేనా? లేదండి మీరు చదవమన్నట్టు మేము చదివాం కానీ మాకు ఇష్టమైంది అన్నట్టు చూస్తున్నారేంటి? ఏమండి, ఆ రాయబడిన మాట ఎవరు మాట్లాడారు? ఈ మాట ఎవరు మాట్లాడారు? కోరాహు కుమారులు రచించిన దైవధ్యానం. అతడు మాట్లాడుతూ ప్రజలతో అంటాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన ఆవరణములో గడిపే విధానాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఆయన సన్నిధిలో గడిపే విధానము ఎలాంటిదో, ఎలా ఉండిద్దో తెలియపరుస్తున్నాడు ప్రజలకి. ఎవరు వాళ్ళు? కోరాహు కుమారులు. చెప్పండి, ఎవరు వాళ్ళు? కోరాహు కుమారులు.
నీ ఆవరణములో ఒక్క దినము గడిపితే 1000 దినముల కన్నా ఉందా లేదన్నమాట. ఆయన సన్నిధిలో మనం ఒక్క దినము గడిపితే ఎన్ని దినాలు గడిపినంత శ్రేష్టమండి? సాధారణమైన నెలలో గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమని రాయబడిందాడా? అలా లేదు. మన బంధువుల యొద్దకు వెళ్ళి ఒక దినము గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమని రాయబడిందన్నమాట? లేదు. ఏమని రాయబడింది? ఎక్కడ గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమంట? ఒకరోజు అందరు వినాలి. ఒక్క దినము గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమన్న పదము ఎక్కడ గడిపితే శ్రేష్టంగా మారిద్దట? నీ ఆవరణములో అనగా దేవుని సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టమైనది. 1000 దినాలు ఎక్కువ, ఒకరోజు ఎక్కువ? చెప్పండి ఏమండి. ఒకరోజు ఎక్కువ, 1000 దినాలు ఎక్కువ? అనుజ, ఒకరోజు ఎక్కువ, 1000 దినాలు ఎక్కువ? 1000 దినాలే ఎక్కువ. కానీ ఇక్కడ గొప్ప సంగతి ఏంటయ్యా అంటే, ఒక్కరోజు కానీ మనం దేవునిలో గడిపితే ఎన్ని దినాల కన్నా శ్రేష్టమంట? 1000 దినముల కన్నా కూడా శ్రేష్టం అని కోరాహు కుమారుడు మరి సమాజంలో కూడి వచ్చిన జనాంగముతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో ఆయన సన్నిధిలో ఒకరోజు గడుపుతున్నామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేదు. ఆయనతో మేము గడుపుతున్నామండి, రోజంతా మా దినమంతా ఆయనతోనే ప్రారంభిస్తున్నామండి అన్న వాళ్ళు ఈ రోజుల్లో లేరు. ఎప్పుడు గడుపుతామో కూడా చెబుతా. మనం ఎప్పుడు గడుపుతామో కూడా చెబుతా, శ్రద్ధగా వినండి. ఎప్పుడు గడుపుతామంటే ప్రియులారా, మనకు వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏమండి బలహీనత వచ్చినప్పుడు, అన్ని దిక్కులు తిరిగి అన్ని దిక్కులు ముయ్యబడినాక ఏసే నా దిక్కని, ఏసయ్యా నీ శరణొచ్చనయ్యని ఆయన సన్నిధిలో పడతారు. ఎప్పుడది? అన్నీ పోయినాక, సర్వము పోయినాక, ఉన్నదంతా ఖర్చు పెట్టినాక రిస్తాస్తాలతో వచ్చి నేను ఏమయ్యానయ్యా? ఈనాడు చాలామంది ఏమన్నా నేను రిస్తాస్తాలతో ఉన్నానయ్యా, నా వంక చూడయ్యా. అదే ప్రారంభంలో ఇలాంటి వర్తమానాలు అందించబడుతున్నప్పుడు ఆలకించలేదు నీవు. అర్థమవుతుందా? అపాయములు వచ్చినప్పుడు ఆయన గుర్తుకొస్తాడు. ఎవరికి? మనకి. అపాయాలు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు అయా నీ సన్నిధిలో ఉంటాను. వీళ్ళలో కూడా 2 రకాలు ఉన్నారు. అన్నీ బాగున్నప్పుడు ప్రభులో గడపండి అమ్మా అని అంటే దైవజనులు సమయం ఉందండి అంటున్నారు. ఏమంటున్నారంట? ఏముంది? సమయం రావాలండి దేనికైనా. తెలీదు. చెప్పే సేవకుడికి సమయం గురించి అస్సలు తెలియదు. అందుకని మీరే చెప్తున్నారు. ఏమని? సమయం రావాలండి దేనికైనా. అంటే ఆయనతో గడపడానికి కూడా మనిషికి ఏం కావాలంట? సమయం రావాలంట. నేనంటాను, సినిమా చూడటానికి సమయం అవసరం లేదు, షికారు చేయడానికి సమయం రావసరం లేదు, నువ్వు చిందులేయడానికి తాగి నిష్టానుసారం జీవించే సమయం రావసరం లేదు. కానీ దేవుని మందిరం రావడానికి ఏం కావాలి? నీకు సమయం రావాలా? సమయం రావాలండి. ఆలోచించండి ప్రియులారా, ఎలా మనము భ్రష్టులైపోతున్నాం ఒక్కసారి మీకు మీరే పరిశీలన చేయాలి. నీ ఇష్టాన్ని నెరవేర్చుకునేటప్పుడు సమయంతో పనిలే. అర్థమవుతుందా? నీ కోరిక ఆపత్తుల్ని ఇష్టానుసారంగా లగ్జరీగా జీవించడానికి సమయంతో పనిలే. సమయం నువ్వేం చేసుకుంటావు? కుదించుకుంటావు. అర్థమవుతుందా? నీవే సమయాన్ని కుదించుకోనల్లా వెళుతావే. కానీ ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుతా ఏ రోజైనా ఉందండి? ఒక్క దినం కాడికి వెళ్ళాం. ఒక్క దినం కూడా కాదు, ఈరోజు ఆదివారమే కదా. ఒక్క దినం కాడికి దినానికి వచ్చి ఎన్ని గంటలు అండి? ఒక్క రోజుకి వచ్చి ఎన్ని గంటలు చెప్పండి? ఒక రోజుకి వచ్చి ఎన్ని గంటలు? 24 గంటలు. ఒక్క దినము గడపండి అని బైబిల్ చెబుతుంది కోరా కుమారుల ద్వారా మరి దైవ జనాంగానికి. కానీ మనము యొక్క ఆదివారం రోజున కావచ్చు, శనివారం సిద్ధపాడు కూడిన రోజు కావచ్చు, శుక్రవారం శ్రీల కూడిన రోజున కావచ్చు, ఒక్క గడియ ఒక్క గంట గడపడానికే చెప్పండి తల ప్రాణం తాక్కొచ్చేస్తుంది. ఏమండి ఎట్టుంటున్నారు? తల ప్రాణం గడపడం ఏంటి? ఆయన సన్నిధిలో ఉండటం ఏంటి? ఉండలేదా, చేయట్లేదా, మేము వెళ్తలేదా అన్నట్లు కాదు. నువ్వు ఇలా మాట్లాడితే వాక్యం ఎలా కూడా మాట్లాడిద్ది. ఏ స్కేల్లో ఉంటాడు? నా ప్రజలు రాదగిన విధముగా నా యొద్దకు వస్తున్నారు, నా ప్రజలైనట్టు కూర్చుంటున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. విన్నారు ఈ మాట? మరొకసారి చెబుతా. నా ప్రజలు రాదగిన విధముగా నా సన్నిధికి వస్తున్నారు. ఓకే. రెండవది, నా ప్రజలైనట్టు నా సన్నిధిలో కూర్చుంటున్నారు. ఓకే. మూడవది మాత్రం
కానీ వారి హృదయము నాకు చెప్పండి దూరముగా ఉంది. ఇప్పుడు అర్థం చేసుకుంటే ఆయన సన్నిధిలో ఉండి కూడా ఒక గడియనే పరిపూర్ణంగా దేవునితో గడపలేకపోతున్నాం. 2 గంటల సమయాన్ని దేవునికి ప్రథమగా మాత్రము వీళ్ళు ఇక్కడే ఉంటున్నాము అనాలోచనంగా, చెప్పాలి ఇక్కడే ఉంటున్నాము అనాలోచనంగా ఉంటున్నాం. శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. మనకి ఎన్ని పనులైనా ఉండని, కానీ ఆ కొద్ది నిమిషాలు, ఆ 2 గడియలు మనం ఏం చేయాలంటే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ప్రార్థనలో మనం అడుగుపెట్టిన కాడ నుంచి, ఆయన సన్నిధికి వచ్చిన కాడ నుంచి మన ప్రవర్తన అంతా కూడా ఎలా ఉండాలంట, జాగ్రత్తగా చూచుకొనమని ఎవరు మాట్లాడారు? నీవు మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూచుకొనవలెను అని చెప్పాడు. భక్తుడు ఎవరు చెప్పండి? ఎవరు? సొలొమోను జ్ఞాని ప్రసంగిలో ఈ మాటలు చెబుతాడు. 5వ అధ్యాయం అనుకుంటా, చదవండి ఒకసారి. 5వ అధ్యాయం ప్రసంగి 5వ అధ్యాయము. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. చూడు ఒక మాట ఇక్కడ, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు, అందరూ చూడాలి కొద్ది నిమిషాలు అందరూ చూడాలి. నీవు దేవుని మందిరము పోవునప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా సాధారణమైన ఇళ్ళకి ఇష్టానుసారంగా ఎట్టైనా పోవచ్చు, నీ ఇంట్లోకి ఇష్టానుసారంగా వెళ్ళొచ్చు. కానీ దేవుని మందిరం అన్నది పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధమైన మందిరంలోనికి మనం ప్రవేశించేటప్పుడు మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా, చెప్పండి జాగ్రత్తగా ఉండాలి. ఎడ్డిమడ్డిగా ఉండకూడదు, ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు. ఆయన సన్నిధి అంటే ఆయన నివసించే స్థలం అది. ఆయన మందిరం అంటే ఆయన నివసించే స్థలం అది. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని దైవ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలానే కాదు ప్రియమైన దేవుని పిల్లారా, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించి శ్రేష్టము. సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. చాలామంది ఆయన యొద్దకు రారు, అర్థమవుతుందా? రాకుండా వారు అర్పణలు అర్పిస్తారు. ఏమండి? వారు రాకుండా అర్పణలు అర్పిస్తారంట. కానీ వారి బలి వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆలయానికి రాకుండా, ఆయన సన్నిధికి రాకుండా, నీకు పనులు ఉన్నాయని నీ ఇష్టాన్ని పూర్తి చేసుకొని నేను వచ్చినట్లుగా దైవజనులకు చెప్పండి, ఇదిగో వారు ఇలా అర్పణ ఇచ్చాడని చెప్పండి అనేసి ఈ రోజుల్లో విశ్వాసులందరూ కూడా ఉన్నారని ఈ వాక్యాన్ని బట్టి మనం చూడవచ్చు. అన్నారు లేదు అక్కడ. బుద్ధిహీనులు వాళ్ళు ఏంటంటే బలి అర్పించే అర్పణాలు, దేవుని సన్నిధికి ఇచ్చే అర్పణాలు ఇక్కడ నుంచి ఆ మందిరాన్ని పంపిస్తారే, వారందరూ ఎలాంటి వారయ్యా అంటే బుద్ధిహీనులే. ఎందుకని అంటారంటే వారు రాకుండా వారి అర్పణ దేనికి కూడా, చెప్పండి, చల్లదు. ఒక క్రమము అన్నాక ఏర్పాటు చేయబడినాక ఆ క్రమాన్ని పాటించవారమే మనం ఉండాలి. అవునా కదా? 4వ ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైనా. 3వది 4వది విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రమించాడు. అందును బట్టి నీవైనను, నీ కుమారుడైనను, నీ భార్య అయినను, నీ బిడ్డలైనను, ఏమండి మన పశువులైనను కూడా ఏ పని కూడా చేయకూడదని మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలో 4వ ఆజ్ఞ ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా తల్లి? కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనము రాకుండా మన అర్పణలు దేవుని సన్నిధికి చల్లవు. మనం రావాలి. ఇచ్చేదేదో పరిపూర్ణమైన మనసుతో నీకున్న దాంట్లోనే పరిపూర్ణంగా అది ఇచ్చావంటే, ప్రభువుని శోధించావంటే ఆయన ఆకాశపు వాక్యం లిప్పి, చెప్పండి, పట్టరాని దీవెనలను దేవుడు కుమ్మరిస్తాడు. అలా అర్పించేవారు ఏంటంటే బుద్ధిహీనులు అని వాక్యం చెబుతుంది. అందుకని ఏం చేయమని, సమీపించి ఆలకించుట శ్రేష్ఠం. సమీపించి మేము దూరాన వింటున్నామనే వారితో ఒక మాట బైబిల్ గురించే తల్లి, ఎవరిని కూడా కించపరచాల్సింది కాదు. ఇక్కడ సమీపించి ఆలకించుట శ్రేష్టమని ఉంది. ఏదో ఒకరోజు పరిస్థితి బాగోదు, అన్ని దినాలు అలా ఉండవు కదా.
కొందరు అంటున్న మాటలు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో వింటున్నారో లేదో తెలియదు, కానీ వస్తున్న మాటలు మాత్రం అయితే మేము వాక్యాలు వింటున్నామండి, అన్నీ వింటున్నామండి అని అంటున్నారు. వాస్తవం చెప్పన, ఒక మాట నీవు వింటావు అంతే. రెండో మాట బిడలో లేకపోతే ఏదో పనుల పాటల వల్ల ఆలకిస్తావు, ఎనీటే ఆలకించలేవు. అందుకనేమంటున్నాడు, ఆయన యొద్దకు వచ్చి సమీపించి, ఆయన సన్నిధికి సమీపించి ఏం చేయమంటున్నాడు? ఆలకించుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. ఆలకించుట శ్రేష్టము అని రాయబడి ఉన్నది. ఇంకోటి, రెండవది దేవుని సన్నిధి ఎలా ఉండకూడదంటే 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవునికి స్తోత్రం. అమ్మా, అర్థమైంది ఈ మాట? నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియొద్దు. అనాలోచనంగా మాట్లాడటానికి, అర్థం పద్ధం లేని మాటలు మాట్లాడటానికి ఆయన సన్నిధిలో అనాలోచనంగా మాత్రమే నీవు ఉండకూడదు అని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే మనమున్న స్థలము దేవుని స్థలం, ఆయన నివసించే స్థలము. అర్థమవుతుంది. చిన్నదైనా పెద్దదైనా, పాక అయినా స్లాబ్ అయినా ఏదైనా కూడా అది ఏర్పాటు చేయబడిన తర్వాత ఆయన నివసించే స్థలం అని మనం గుర్తించాలి. ఆది కాండములో మోషే రచించిన కాండాలు 5 కాండాల్లో కూడా ఆనాడు యెహోవా వారితో మాట్లాడటానికి వారి ప్రయాణంలో ప్రత్యక్షపు గుడారాలు వేసుకునేవారు. ఆ టైంలో ప్రభు మాట్లాడేవారు, ఆ మాటను పొందుకునేవారు, మళ్ళా పందిరులు బీకేవారు, మళ్ళా గుడారాలు బీకి వాళ్ళు ప్రయాణం చేసేవారు. మళ్ళా ప్రభు మాట్లాడటానికి ఏం చేసేవాళ్ళు? మళ్ళీ ఒక చోట గుడారాలు వేసి, అంటే ఆ దినాల్లో నిలవరమైన స్థానము లేదు. ఎందుకంటే మరి మన పితరులందరూ కూడా ఐగుప్తుల్లో చెరపట్టబడ్డారు కనుక వారికి స్వాచ్ఛమైన గ్రామాలు, స్వాచ్ఛమైన ప్రదేశాలు ఇవ్వడానికి దేవుడు ఒక మంచి స్థలమును ఎన్నుకున్నాడు. అది కానాను ప్రదేశం అని కూడా బైబిల్ చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతం రావాలంటే వీరు కొన్ని మైళ్ళు ప్రయాణం చేయాలి, కొన్ని వందల మైళ్ళు ప్రయాణము చేయాలి. అందుకని ఈ లోపు వారితో ప్రభు మాట్లాడటానికి ఈరోజు ఆగారు. మరి ప్రభు మాట తెలుసుకోవాలంటే ప్రత్యక్షపు గుడారం వేశారు. అక్కడికి మోషే అహరోనులు వెళ్ళి యెహోవా మాట కనుక్కున్నారు. ఈరోజు ప్రభు మనల్ని ఉత్తర దిక్కును వెళ్ళమన్నాడు, లేచి ఉదయాన్నే మీరు బయలుదేరండి అని చెప్పడం. అక్కడ నుంచి ఆ గుడారాలు, పిల్లలు వేసుకున్న గుడారాలు, పిల్లల కోసం తెచ్చుకున్నవన్నీ కూడా వెంటనే పెట్టుకొని వెళ్ళిపోవటం. అలా కొన్నాళ్ళు జరుగుతూ వస్తే ఇక ఎక్కడ స్థిరపరచబడిందయ్యా అంటే మందిరం యెరూషలేములోని, చెప్పండి, యెరూషలేములోని ఒక మందిరము నిత్యముగా నిలిచేదిగా మందిరము నివాసము చేయబడింది, నిలబడింది. దేవునికి స్తోత్రం. అది కూడా ఎవరి ద్వారా అంటే సొలొమోను ద్వారా కట్టించబడిన దేవాలయము. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము పై రూపాలు చూసి ఇంతేనా అంతేనా అన్నట్లుగా కాదు. నువ్వు ఉన్న స్థలము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విడిచి ఏం చేయమన్నాడు మోషేను కూడా? అంటే ప్రత్యక్షమయ్యే స్థలం, వాడబడే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, అది ఎక్కడైనా సరే అది ఆయన ఉండే స్థలం. మరి పొద అంతకుముందు దేవుడు ఉండే స్థలమేనా? కాదు కదా. ఏమండి, పొద అంతకుముందు దేవుడు ఉండే స్థలమేనా? కాదు కదా. కానీ అక్కడ ఏంటి మరి మోషేతో మాట్లాడిన మాట? మోషే, నీ కాళ్ళకున్న చెప్పులను తీసి పడవి, నీ ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలం అని, దేవుడు మాట్లాడే స్థలము పరిశుద్ధ స్థలము అని అక్కడ భావించబడింది. కాబట్టి మరి మనం పరిశుద్ధమైన సందులోకి వచ్చేటప్పుడు మరి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి వద్దా? వినాలి, జాగ్రత్తగా ఉండాలి వద్దమ్మా? జాగ్రత్తగా ఉండాలి. వాస్తవం చెప్పనా ప్రియులారా, ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు జాగ్రత్త ఉన్నది, కానీ ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మనకి ఏమేం కావాలో అన్ని జాగ్రత్తగా తీసుకుంటాం. అర్థమవుతుందా? స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి ఏమేం కావాలో అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుంటున్నాం. రోడ్ల మీద నడిచేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా వెళతాం. ఎందుకని? జాగ్రత్త లేకపోతే ఏమైనా జరగవచ్చు, భయంకరమైనవి ప్రమాదాలు జరగవచ్చు. అందుకని జాగ్రత్త చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ కూడా దైవ మందిర విషయంలో కూడా ఎలా ఉండాలి? మనము జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, అనాలోచనగా మనము ఆయన సన్నిధిలో ఉండకూడదని దేవుడు మాట్లాడాడు. అందుకని కోరాహు ఆయన మందిరం గురించి, ఆయన స్థావరము గురించి ప్రజలకు చెబుతున్నాడు. ప్రజలారా, మీరందరూ ఇల్లు నివాసం ఉంటున్నారు, చాలా మంచిదే, కానీ అసలైన స్థలంలో మనం ఉంటే ఒక్క దినము గడిపితే ఎవరి సన్నిధిలో?
దేవుని సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమని రాయబడింది. తర్వాత ఏమన్నాడు? భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. భక్తులు అంటున్నారు, ఎక్కడుంటే వారికి ఇష్టమంట? దేవుని మందిరములో ఉండడమే మాకు ఇష్టం. ఎక్కడుంటాకి ఇష్టపడలేదు వాళ్ళు? భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే, పనికి మాలిన మాటలు చెప్పుకునే సభలో ఉండుట కంటే, వ్యర్థమైన మాటలు చెప్పుకునే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్న స్థలంలో ఉండుట కంటే, ఇలా దేవుని సన్నిధికి వచ్చి సన్నిధిలో గడపడము చెప్పండి ఎంతో శ్రేష్టము అని భక్తులు వర్ణిస్తున్నారు. ఈనాడు మరి ప్రియులారా, మరి ఎక్కడ మనం నివాసం చేస్తున్నాం? ఏ స్థలంలో ఎక్కువసేపు మనం నిలబడుతున్నాం? ఏ స్థలంలో ఎక్కువసేపు కూర్చొని మనం మాట్లాడుతున్నాం అన్నది ఈ ఒక వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేయువారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నా దేవుని మందిర ద్వారమునొద్దనుట నాకు ఇష్టము. ద్వారము అనగా ఏంటి? ప్రతి ఇంటికి ఏముంటాయి చెప్పండి? ద్వారాలు ఉంటాయి. ప్రతి ఇంటికి ద్వారాలు ఉంటాయి. తూర్పు ద్వారమని, ఉత్తర ద్వారమని, దక్షిణపు ద్వారాలని ఉన్నాయి. బైబిల్లో ద్వారము గురించిన సబ్జెక్టు మీద వెళ్తే ప్రియులారా, రకరకాల వంటి ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో ఈ యొక్క తూర్పు ద్వారాలు, పడమర ద్వారాలు, ఉత్తర దిక్కు ద్వారాలు మందిరాల చోట ప్రస్తావించబడినవి, శరీర సంబంధమైన ఇళ్ళ ద్వారా ప్రస్తావించబడినవి. ఇంకా మనం లోతుగా వెళితే మరణ ద్వారాలు ఉన్నవి, ముఖ ద్వారాలు ఉన్నవి, ఏవండి అలా రకరకాల ద్వారాలు ఉన్నవి. కానీ మనము వాటిలో ఒక ద్వారం గురించి ఈ పూట మనం ధ్యానం చేద్దాం. అర్థమవుతుందా? ఇక్కడ ఏ ద్వారం అంటే దేవుని సన్నిధి అనే ద్వారం. ఏ ద్వారము? దేవుని సన్నిధి అనే ద్వారం. ఇక్కడ ఆ ద్వారమునందుట నాకు ఇష్టం అంటున్నాడు. అనగానే సన్నిధిలో ఆయన ద్వారములో నేను ఉండటము నాకు ఇష్టమని అంటున్నాడు. ఎవరు? కోరాహు కుమారుడు. ఇప్పుడు ఆయన సన్నిధిలో, ఆయన ద్వార మధ్యన ఏవండి కాపు కాచుకునేవారు, ద్వార మధ్యమున ఏమండి మెలకుగుండి ప్రార్థించేవారు ఎలాంటి వారంట? ధన్యులు అని లేఖనాల్లో రాయబడి ఉన్నది. అందుకే యేసు ప్రభు ద్వారం గురించి పాత నిబంధన గ్రంథంలో మరి కోరాహు కుమారుడు ద్వారా ఏమన్నారు? నేను దేవుని మందిర ద్వారములో నేను ఉండుట నాకు ఇష్టం అన్నాడు. అలాంటి ఇష్టం మనకు ఉండాలి వద్దా? చెప్పండి, అలాంటి ఇష్టం మనకు ఉండాలి వద్దా? అసలు మనకి వద్దు. అర్థమవుతుందా? ఏ ఇష్టాలు కావాలి? నీ ఇష్టం అబ్బా, ఇంకా ఆ ఇష్టమే కావాలా? గడుపుతున్నావు మరి. పిల్లలు ఉన్నారండి, పనులు ఉన్నాయండి, అయ్యి ఉన్నాయండి, లేవని నేను అన్నానా? వీలును కుదురుపాటు చేసుకోవాలి. ఫంక్షన్లు వచ్చినప్పుడు వీలు చేసుకోవట్లేదా? ప్రోగ్రాలు వచ్చినప్పుడు వీలు చేసుకొని వెళ్తలేదా? వాతావరణం అనుకూలంగా సాగపోయినా కానీ వీలు చేసుకొని వెళ్తలేదా? ఆయన మందిరంలో గడిపే వారిలో ఉండే విధానం ఏంటి అంటే, వారు అసమయమందును సమయమందును కూడా ప్రభు విషయంలో వారు ప్రయాసపడేవారిగా ఉంటారని పౌలు గారు చెప్తారు. అలాంటి వారిగా దేవుడు మనల్ని కూడా ఉంచునుగాక. కాబట్టి మనము దేనికి ఇష్టపడాలంటే వాక్యం చెబుతుంది, దేవుని మందిరంలో ఉండటానికే ఇష్టపడాలి అని వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటాడు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త ఆ ద్వారము ఎవరో కూడా లేఖనాల్లో మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచు చుండెను. దేవునికి స్తోత్రం. ఈ మాట బాగా ఆలకించండి ప్రియులారా. ప్రారంభ మాట మనం ఏం విన్నాం? ప్రారంభ మాట కీర్తన 84:10లో ఆయన ఆవరణంలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పిన తర్వాత మరొక మాట, భక్తిహీనుల ఇంట నివాసమునుడి కంటే యెహోవా ద్వారమునందు ఉండుట నాకు ఇష్టం. యెహోవా ద్వారము ఆయనలోనికి వచ్చడానికి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్తున్నావు అంటే ముందు ఏది దాటి వెళ్ళాలి? ద్వారాలు దాటి వెళ్ళాలి. ఆ తలుపును దాటి లోపలికి వెళ్ళాలి. అర్థమవుతుందా? అలాగనే దేవుని ఆలయంలోనికి మనం రావాలని
కోరావు కుమారులు చెప్పారు దైవ వర్తమానాన్ని. అర్థమవుతుందా? ఇక్కడ ఆ ద్వారం ఎవరు అని వాక్యం తెలియపరుస్తుందంటే ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు గొర్రెలు పోవు ద్వారమును నేనే. చెప్పండి, అందరూ నాతో పాటు చెప్పండి, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నేనే అంటే ఎవరు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేనే అంటే ఎవరు? చెప్పండి, నేనే అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నేనే గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటున్నాడు. ద్వారం ఉందా లేదా ఇక్కడ? ఆ ద్వారం ఎవరంట? యేసుక్రీస్తు వారు. ఆ ద్వారాన్ని నేనే. నాకు ముందుగా వచ్చిన వారందరూ కూడా ఎలాంటి వారంటే దొంగలంట, దోచుకొని వారే ఉన్నారు. కాబట్టి గొర్రెలు వారి స్వరము వినలేదు. నిజమైన గొర్రె. ఇక్కడ దేవుడు గొర్రెలను పోల్చి మాట్లాడుతున్నాడు. ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని దేవుడు పోల్చి మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో ఒక కవి ఉన్నాడు. అతడు జంతువులను బట్టి మనుషులను ఏం చేశాడంటే తెలియపరిచేవాడు. ఏమని? ఎవరా పంది? భర్త వచ్చి నా భార్య నా మాట వింటలేదండి, మునుపు ప్రార్థన చేసేదండి, ఇప్పుడు ప్రార్థన చేయట్లేదండి అంటే ఎవరా పంది అంటాడు. ఎవరా పంది? లేదండి మళ్ళీ ఇంకొకటి, మా భర్త వచ్చి ఇదివరకు మా భర్త ప్రార్థనకు వచ్చేవాడండి, అన్ని క్రమాలు బాగా ఇచ్చేవాడండి, దేవుని సన్నిధికి అండి మంచిగా ఉండేవాడండి, ఇప్పుడు చెయ్యి అనగదీస్తున్నాడండి అంటే ఎవరా కుక్క? ఎవరా సింహము అనేసి ఒక కవి మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరయ్యా అంటే ఆయన పేతురు గారు. గర్జించు సింహములే ఎవరిని మింగుదునా అని సింహము ఏం చేస్తుందంట? ప్రజలను మృంగుతుందంట. అపవాదిగాడు గర్జించు సింహములే. పంది అంటే ఏంటి? పొర్లాడే స్వభావం. పంది వలె పొర్లాడతాం, ప్రార్థన విధానం లేకుండా. కుక్క వలె అంటాడు, కక్కిన కూడికి ఏం చేసిద్ది అంటే వాంతు కక్కి కూడా మళ్ళీ దాన్నే తినిద్ది. అలాంటి బ్రతుకులు కుక్క బ్రతుకులు అని పశువులను బట్టి జంతువులను బట్టి ఇలా మనుషులను దేవుడు పోల్చాడు. అథవా చెట్లు కూడా ఒక చోట మనుషుల్లాగా పోల్చాడు. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో చాలా మర్మయుక్తమైన మాటలు ఉన్నవి. విత్తనమును దేవుడు దేన్ని పోల్చాడు? వాక్యాన్ని పోల్చాడు. ఆయన చెప్పే ఉపమానం విత్తనము అనగా వాక్యము. విత్తనము అనగా వాక్యం. ఆ వాక్యము మంచి నెలన పడిందై ఉండాలి, అప్పుడు అది ఫలం ఇచ్చిద్ది, మంచి ఫలాలను ఇవ్వగలిగిద్దని అలా పోల్చాడు. ఇక్కడ కూడా గొర్రెలుగా మనల్ని పోల్చాడు. అర్థమవుతుంది? గొర్రెలాగా ఆయన మనలను పోల్చాడు. మేకల్లాగా పోల్చాల. అదే దీనికి వ్యత్యాసం ఏంటి అనవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం కాడ మీరు చదువుకుంటే గొర్రెలకు మేకలకు అక్కడ వ్యత్యాసం కనబడింది. గొర్రెలేమో కుడివైపున ఆయన తండ్రి చేత కుడివైపున ఆశీర్వదించబడిన వారిలానా పిలువబడతారు. ఎడమ వైపున మేకలు చూసిన తండ్రి చేత శపించబడిన వారిలారా అని పిలువబడతారు. మీరు గమనించారు లేదు? మన కళ్ళ ముందు చూస్తే గొర్రె తినే విధానం ఎలా ఉండిద్ది, మేక తినే విధానం ఎలా ఉండిద్ది చెప్పండి. మా ఊరిలో మేకలు గొర్రెలు లేవన్నట్టు చూస్తున్నారు మీరు. గొర్రె తినే విధానము ఎలా ఉండిద్ది అంటే ఇక్కడ తిని అదంతా అయిపోయినాకే ముందుకు వెళ్ళి మేసి అక్కడ కూడా అవజేసేది. అదే మేక విధానం ఇక్కడ 4 పరకలు బీక్కునేది, అక్కడ 4 పలకలు బీక్కునేది, అటు ఆకాంక్షల మీద వెళ్ళిద్ది. మేకకున్న స్వభావము అది. కానీ ఇక్కడ ఆయన బిడ్డలు ఎలా ఉండాలి? గొర్రె స్వభావం కలిగిన వారై నిర్దోషమైన గొర్రె పిల్లల వల్లే ఉండాలని కూడా బైబిల్లో కొన్ని చోట్ల ప్రస్తావించబడినవి. దీని గురించి కొందరు తెలుస్తుంటారు, తెలియకంటారో తెలియదు, వారి గురించి విమర్శించాల్సిన అవసరం లేదు మనకి. గొర్రె బిడ్డలు అంటూ ఉంటారు. ప్రియులారా, ఈరోజు మీరు దాన్ని అశ్రద్ధగా అనాలోచనగా అనుకుంటూ ఉండొచ్చేమో, కానీ దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే ఆయన సంఖలో ఒక గొర్రె తప్పిపోయినందుకు ఏం చేశాడంటే ఆ గొర్రెని 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెని సంకనెత్తి పెట్టుకొని మెడం మీద తీసుకొచ్చాడే. దాన్ని ఎలా పోల్చాడు? ఇందాకే చెప్పే వాక్యము చాలా మర్మమైనది. వాక్యము చాలా మర్మమైనది. తప్పిపోయిన దానిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏది ఏమైనప్పుడు ప్రియులారా, ఇక్కడ
నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షించబడతాడు. అనగా ఆయన సన్నిధిలోనికి వచ్చేవారు, ఆయన ద్వారములోనికి వచ్చేవారు చెప్పండి రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువు, రెండు చేతులతో ఒకసారి హల్లెలూయా. విన్నారా? ఆయన మందిరము ద్వారమునందు ఉంటే నాకు ఇష్టం అన్నాడు. ఎందుకు ఇష్టమో తెలిస్తే కోరా కుమారులకి ఆయన ద్వారంలో ఉన్నవారు వారు ఏం చేయబడతారంటే రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. వారు ఏం చేయబడతారు? రెండవది రక్షించబడతారు. అప్పుడు వారిని ఎవడు కూడా దోచుకోలేదు. ఎందుకంటే ద్వారం ఎవరిది? అది దేవాతి దేవునిది. ఆయన ద్వారంలోనికి రావాలంటే చెప్పండి, ఆయన బిడ్డలు ముట్టాలి అంటే ఆయన పర్మిషను కావాలి. అప్పుడు మన విరోధి అపవాది గర్జించిస్తే మమ్మల్ని తిరిగి వచ్చినా కానీ వాడు మనల్ని మాత్రం మృంగలేడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం హల్లెలూయా. వాడి వల్ల కాదు. ఎందుకని చెప్పండి? మనమందరూ ఎవరు ఆధీన మంది ఉన్నాం? ఆ గొర్రెలన్నీ ఏ ద్వారంలో ఉన్నవి? యేసుక్రీస్తు ద్వారములో, యేసుక్రీస్తు మందిరములో ఉన్నాయి. వాడిని ముట్టడానికి వాడి అధికారము. అందుకే అంటాడు కదా, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యోధా గోత్రపు యేసయ్యా మనకండ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. వ్యాధులు మనలను ప్రాడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కట్టయిన యేసయ్యా మనకండ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. రాజులు మనకు అక్కరలా, సూర్యులు మనకు అవసరంలా. ఎందుకంటే సైన్యాధిపతి అయిన దేవుడే మనకు అండగా ఉన్నాడు అని దావీదు అంటాడు. యుద్ధము యెహోవాదే. అపవాదిని ఓడించడానికి నాకు సూర్యుల బలం అవసరంలా, అధికారుల బలం నాకు అవసరంలా. ఎవరు బలం అవసరం? నాకు దేవాతి దేవుని బలం ఉంటే నాకు చాలు అని ఏం చేశాడట చెప్పండి? యుద్ధం యెహోవాదని వెళ్ళగలిగాడు. ఆయన ద్వారంలో ఉన్నాడు కనుక అతనికి భద్రంగా ఉంది. అర్థమవుతుందా? ఆయన ద్వారంలో ఉన్నాడు కనుక ఆయనకి ఏం కలిగిందంట? భద్రముగా ఉంది. ఎవరికి? దావీదు గారికి. ఆయన ద్వారంలో ఉన్నాడు, ఆయన సన్నిధిలో గడిపాడు. ఏమండి? రోజుకొచ్చాడు, మాట స్తుతించాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. అలాంటి అనుభవం కలిగిన వాడిని అపవాదికుడు ముడతాడండి? 6 మూళ్ళ జానెత్తు గొలియాతు మనిషి అయితే ఏవండి హతమార్చడానికి దేవుడు అధికారాన్ని ఇవ్వలా. ఎందుకంటే భద్రము ఉంది. ఆయన సన్నిధిలో ఏముంది? భద్రత ఉన్నది. ఆయన రెక్కల చాటున ఏముంది? భద్రత ఉంది. అందుకే భద్ర అంటాడు కదా, మా కాపరివైనందున మాకు ధైర్యముగానున్నది, మా అండగవైనందున మాకు నెమ్మదిగా ఉన్నది, నిరీక్షణవైనందున మేము భద్రముగా నుంటిమి, మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా అండగా వైనందున మేము నెమ్మదిగా ఉన్నది. హల్లెలూయా. ఆయన మనకు కాపరి అయితే మనకు ధైర్యం ఉండిద్ది. ఆయన మన కాపరిగా ఉంటే మన విరోధి అపవాది కూడా మనల్ని ఏమీ చేయలేడు. అందుకే ఆ ద్వారములోనికి వెళ్ళివాడంట రక్షించబడతాడు. వాడు లోపల ఉన్న రక్షణే, వెలుపల ఉన్న రక్షణే. అందుకని వాడు బయటికి వచ్చుచూ పోవచ్చు, మేత మేస్తాడు, కానీ ఆ గొర్రెకి ఏమి మాత్రము కాదు. అనగా మేత అనగా దేవుని వాక్యం. పచ్చిక స్థలంలో నీవు నన్ను పరుండ చేయుచున్నావు. పచ్చిక ఎక్కడ ఉండిద్ది అంటే గమనించారు ఈ మాట. దావీదు కూడా తన గొర్రెగా పోల్చుకున్నాడు. పచ్చిగుండే స్థలంలో నా దేవుడు నన్ను పరుండ చేస్తాడు అంటే నేను గడ్డి మేస్తాడని అర్థం దానికి.
ఏమండి వాక్యాన్ని ఎలా చదువుతారో ఎలా అర్థం చేసుకున్నారో కొందరు ఉంటారండి, అర్థం కాని వాళ్ళు ఉంటారు. కొందరు ఎలా ఉంటారు? అర్థం కాని వాళ్ళు ఉంటారు. కొందరు అన్నారంటే ఈ మధ్య ఒకటి ఏమండి మీ దేవుడు ఏం చదువుతున్నాడండి, మీ దేవుడు ఏం చదువుతున్నాడు, నేనే ద్వారమని అంటాడేంటి? ఏమంటున్నాడు? నేనే ద్వారమని అంటాడేంటి? నాకు ఆ మాట నచ్చలేదండి. ఆయన ఆ మాట అనకూడదండి. నేనే ఏంటి, ఇంకెవరు లేరా? ఆయనే ఉన్నాడా? నేనే ద్వారం అంటాడేంటి, నేనే సత్యం అంటాడేంటి, నేనే జీవం అంటాడేంటి అని అంటే దైవజనుడు నిరూపించడానికి, అయ్యా నేనే ద్వారం అని అన్నాడంటే నీకు నచ్చలేదు కదా, అర్థమవుతుందా? ఇప్పుడు ఆహారం తినేటప్పుడు నోటి ద్వారా ఎందుకు తినాలి? ముక్కులో పోసుకుని నోట్లోకి బావా? సాంబార్ అన్నం తిన్న పెరుగన్నది ముక్కులో పోసుకుని నోట్లో బావా? చెవులో పోసుకుని చెవు నుంచి నోట్లో బావా? తినొచ్చు గట్ట లేదు. ఎందుకని? దానికంటూ ఒక ద్వారము ఉంది, అదే నోరనే ద్వారం. ఆ ద్వారానే ఆహారం వెళ్ళాలి, ఆ ద్వారానే. అందుకని ఇది నోరు, ఆ ద్వారం తప్ప అనుకోవట్లేదు. అందుకే ఆయన కూడా ద్వారం. ఆయన తప్పనే ఆయన రాజ్యంలో మనం వస్తాం, ఆయన ద్వారానే రక్షణలోనికి వస్తాం, ఆయన ద్వారానే మనకు సురక్షిత ఉండిద్దని చెప్పగలని. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మీతో మాత్రం పెట్టుకోకూడదు అన్నాడు. మందిరానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా? అలా నోరు ముయించి వారే ఉండాలి. కానీ ఏమండి వాళ్ళు అన్నారని మనం మూసుకున్నట్టుకున్నామంటే అక్కడ దేవుడి నామాన్ని అవమానపరిచే వారమై ఉంటామని దేవుని గ్రంథం మనతో మాట్లాడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటల్లో ఆయన ద్వారములో ప్రవేశించేవాడు రక్షించబడతాడని, ఆయన ద్వారం రక్షించబడేవాడు ఎక్కడికి వెళ్ళినా లోపల ఉన్న బయట ఉన్న వాడికి భద్రత ఉందని, మూడవది ఆయన ద్వారంలో మేత ఉంది, ఆయన సన్నిధిలో పచ్చిక బయలు చేత నన్ను తృప్తిపరచని భక్తుడు అన్నట్టు ఆయన సన్నిధిలో పచ్చిక అనగా జీవంగల దేవుని వాక్యం ఉంది. దాన్ని మనము మెయ్యవారమై ఉండాలని పోల్చి భక్తులు మాట్లాడారు. కాబట్టి వాక్యాన్ని మనం అర్థం చేసుకొని వాక్యమని పాలన మనం అపేక్షించి వాక్యానుసారంగా మనం జీవించే వారమై ఉండాలని వాక్యము సెలవిచ్చి. అందుకే 10వ వచనంలో కూడా ఒక మాట ఉండేది, చదవండి. దొంగతనము హత్య నాశనమునకు దొంగతనమును హత్య నాశనము చేయుటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా ప్రియులారా? మనకి సమృద్ధి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. గొర్రెల కాపరిగా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడని మరి పేతురు గ్రంథంలో కూడా, పేతురు పుస్తకంలో కూడా మనము చూస్తాం. అందుకని ప్రియులారా 10వ వచనం మొదటి అధ్యాయం కూడా చదవండి. ఒక్క మాటను చదువు మన వాక్యాన్ని ముగిద్దాం. గొర్రెల దొడ్డిలో ద్వారము ప్రవేశింపు వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. గమనించారా? గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గాన్ని ప్రవేశించేవాడిని ఏమంటాడు? దొంగ అంటాడు, దోచుకునివాడు అంటాడు. ఆయన సన్నిధికి నిటారుకు రావాల్సిన వాడు అడ్డిదిడ్డదారులకు వస్తే వాడు ఏమున్నట్లు? దొంగ విధానము ఉన్నట్లు. అర్థమవుతుందా? మనుషులు కనబడాలని హాజరుల కొరకో అటెండ్ల కొరకో కాదు అని రావాల్సిన ఒక క్రమం బతితో మనం ప్రభు యొద్దకు రావాలని వాక్యం మనకి సూచిస్తుంది. గొర్రెల దొడ్డిలో ద్వారము ప్రవేశించేవాడు వేరొక మార్గాన్ని వస్తున్నాడంటే వాడు ఎవడై ఉంటాడు? దొంగ అయినా మన అపవాదిగాడు అయి ఉంటాడు, సైతానుగాడు. వాడు ద్వారం అలా ఉండిద్ది. సూటిగా ద్వారం మార్గంలో ప్రవేశించేవాడు ఎలాంటి వాడు? గొర్రెల కాపరి, గొర్రెల మీద బాధ్యత వహించేవాడు, గొర్రెలను శ్రద్ధగా చూచేవాడు గొర్రెల కాపరి. కాబట్టి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు గొర్రెల కాపరి కనుక ఆయన సరైన మార్గములోనే వస్తాడు, సరైన ద్వారములోనే ఆయన ఉన్నాడు. ఆ ద్వారంలో మనము కూడా రావాలని వ్రాయబడింది. ఇంకా వీడి గురించి మనం లోతుగా పోతే ఈ ద్వారములో ఉంటే మనకేం కలిగిద్దని కూడా లేఖనాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నవి. దేవుని చిత్తం మరోసారి చెబుదాం. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం మీద మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని మనము కొన్ని చోట్ల మరి మాట్లాడుకుందాం. మరి సమయంలో దేని గురించి విన్నారు చెప్పండి? ఆయన సన్నిధిలో గడిపితే, ఒక్క దినము గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టము. ఇక రెండవది, భక్తిహీనులు కూడా నివసించుడి కంటే నీ మందిర ఆవరణములో గడపడం నాకు ఇష్టము అని కోరాహ కుమారులు తెలియపరిచారు. మనము కూడా సమయం దొరికినప్పుడు ఆయన సన్నిధికి వెళ్దాం. అమ్మా అర్థమవుతుందా? సమయం దొరికినప్పుడు ఆయన సన్నిధిలో వెళ్దాం. 2 దినాలు ప్రార్థనలో కూర్చుందామయ్యా, మన బిడ్డల నిమిత్తం ప్రార్థనలో కూర్చుందామని ఇలాంటి విధానం మనకి దేవుడు అనుగ్రహించును గాక. ఇక రెండవ రెఫరెన్స్కి వెళ్దాం. యోహాను సువార్తలకు వచ్చాం. 10వ అధ్యాయము 9వ వచనం ఏం విన్నాం? గొర్రెల ద్వారమును నేనే, నా ద్వారానే
వారికి నిత్య జీవము కలిగిద్దని ఆయన ద్వారం గురించి తెలియపరచు. ఆ ద్వారం ఎవరనుకుంటే యేసుక్రీస్తు వారే ఆ ద్వారం. ఆ ద్వారంలో మనకేముంది, ఆయన సన్నిధికి వచ్చేవారు ఏం చేయబడతారంటే రక్షించబడతారు. రెండవది వారికి జీవము కలిగిద్ది. మూడవది వాక్యం అనే పచ్చిక దొరికిద్దని ఒక యోహాను సువార్తలో మనము చూసాం. కనుక నా ప్రియులారా, మరి వాక్యాన్ని బట్టి మనము కూడా వాక్యానుసారి జీవించేవారిగా ఉందుదముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. యొక్క నా తండ్రి ఉదయకాల సమయం ముందు నీ దాసును నిలబెట్టుకొని కొన్ని క్లుప్తమైన మాటలు మాకు తెలియపరిచారయ్యా. ఇదిగో నిజమే నా తండ్రి, నీ మందిర ఆవరణంలో ఒక దినము గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టమని నాయన. భక్తిహీనుల గుడారంలో నివసించుడు కంటే అయా నీ ద్వారమందు కూర్చొని ఉండుట నాకు ఇష్టమైన భక్తులు అన్నారయ్యా. ఈ రోజులు అలాంటి త్యాగాలు చేసేవారు లేరు నాయన. ఇదిగో లగ్జరీగా నా తండ్రి వారి ఇష్టానుసారంగా అయా బంధుల గృహాల యొద్ద కావచ్చు, రథ సముద్ర గృహాల యొద్ద కావచ్చు దేవా, ఇది ఆయా స్థలాల్లో విదేశాల్లో అక్కడక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు. కానయ్యా నీ సన్నిధిలో ఉండి ఒక దినము గడపుదాం, నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేద్దామని ఈ రోజులు ఇష్టాలు లేవయ్యా. అదేమైనా అడిగితే నాయన వాక్యానుసారం గద్దిస్తే ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారని నాయన నీ వాక్యాన్ని అపార్థం చేసుకుని నాయన నీ సన్నిధిలో ఉన్న సమృద్ధిని అనుభవించక, నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు అనుభవించక, నీ సన్నిధిలో ఉన్న అయా ఆశీర్వాదాలు అయా అభివృద్ధికరమైన దీవెనలు పొందలేక నాయన చాలా మంది వెనకబడి ఉన్నారయ్యా. అట్టి వారి నిమిత్తం దాసుడుగా అయా నా తన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, అట్టి బిడ్డలు మీరు దర్శించి నీ సన్నిధిలో గడపాలి, నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేయాలని ప్రతి బిడ్డలకు మీరు ఆ కాంక్షను కలగ చేయమని అడుగుతున్నాను తండ్రి. జీవమా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ ద్వారంలో ప్రవేశించేవాడు నాయన రక్షించబడతారు, వాక్యం చేత ఎదుగుతారు, వారికి జీవమే కలిగిద్ది, వారికి సమృద్ధి కలిగిద్దని ప్రభా స్వయాన నీవే మాట్లాడావయ్యా. ఇదిగో గొర్రెల ద్వారంలో రాకుండా వేరొక దొడ్డి మార్గాల్లో వస్తే వాడు దొంగ అయి ఉన్నాడు, దోచుకొని వాడై ఉన్నాడు అన్నావు. నిజమేనాయని మేము అలాంటి ద్వారంలోనే ప్రవేశిస్తున్నామయ్యా. దొంగ మార్గాల్లోనే మేము నడుస్తున్నామే కానీ దేవ పనికి మారిన మార్గాలను వెళ్తున్నాం కానయ్యా. నీ జీవము గల నీ మార్గంలో రాలేకపోతున్నామయ్యా. వాళ్ళని వీళ్ళని చూసి భయపడుతున్నామయ్యా, మనుషులను చూసి భయపడుతున్నామయ్యా. అలాంటి భయాన్ని విడిపించండి. ఎందుకంటే నా నీ శరీరంలో నన్ను ఏం చేయగలుగుతారు, ఈ నరమాత్రం నేను చేయగలుగుతారని ప్రభువా. దావీదు దేని లెక్క చేయలేదయ్యా, ఏ మనుషులు లెక్క చేయలేదయ్యా. అలాంటి ఆయా జ్ఞానాన్ని ప్రభా సంఘస్థులకు ఆయా స్థలంలో వాక్యాలు ఉంటున్న బిడలకు నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాని వాక్యము సత్యమైనది నాయన, సత్యమైన వాక్యము మాలో ప్రవేశించిన ఆయన ఇదిగో నా తన మమ్మల్ని స్థిరపరచమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. విన్న ఈ మాటలు వ్యర్థంగా పోకుండా నాయన ప్రతి ఒక్క బిడల హృదయాలు నీరు కట్టి ఫరిచుతట్లు కృప చూపండి. అలాగే లైవ్ ద్వారా వీక్షించిన బిడలకు కూడా మీరు దీవించి వారు కూడా యేసుక్రీస్తుని నీ ద్వారంలోనికి వచ్చి నాయన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. ఈ సమయంలో నీ ద్వార బంధంలో కూర్చున్న బిడ్డలు మీరు దీవించి వారు కూడా సమృద్ధిని ఆయు ఆరోగ్యాల ఆశీర్వాదాలు పొందుకొని నాయన నీతో గడిపే వారికి నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలయ్యా, అందరికి వందనాలమ్మా.